श्रीगुरुभ्यो नमः। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्री कोटि रामनाम జపయజ్ఞ సత్సంగ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములమయ్యాం. విశిష్టమైన ఈ కార్యక్రమంలో దేశ విదేశ రామభక్తులందరూ కూడా సభ్యులే రామనామామృతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విశిష్టమైన అవకాశాన్ని, మహదవకాశాన్ని కల్పించినటువంటి కార్యక్రమ సూత్రధారి పాత్రధారి శ్రీ రామచంద్ర పరబ్రహ్మకు నమస్కారం చేస్తూ మనం కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఇరవై 24,000 శ్లోకాలు, 7 కాండలు, 648 సర్గలు ఉన్నటువంటి వాల్మీకి రామాయణం చాలా విశేషమైనది. ఈ వాల్మీకి రామాయణానికి గోవిందరాజీయ వ్యాఖ్య ఉత్తమోత్తమైన వ్యాఖ్యానం, అద్భుతమైన వ్యాఖ్యానం. విశేషం ఏంటంటే 22 రామాయణాలు ఉన్నాయి. సంస్కృతంలో 22 రామాయణాలు ఉన్నాయి. అన్నిటికీ ప్రధానమైనది వాల్మీకి రామాయణం. వాల్మీకి రామకథ రచయిత, రామకథ పాత్రధారి కూడా. తర్వాత వచ్చినటువంటి కార్యక్రమ రామాయణాలు హనుమద్ రామాయణం, వాసిష్ఠ రామాయణం, విశ్వామిత్ర రామాయణం, విచిత్ర రామాయణం, ఆనంద రామాయణం, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి అధ్యాత్మ రామాయణం. ఇలాంటివి సంస్కృతంలో 22 రామాయణాలు ఉన్నాయి. ఇక తెలుగులో పద్య రామాయణాలు 64 ఉన్నాయి. పద్య కావ్యాలు, వచన కావ్యాలు, రామాయణాలు కథలుగా 21 ఉన్నాయి. తెలిసినంతవరకు ఇంకా చాలా ఉన్నాయి, తెలిసిన ముఖ్యమైనవి. ఇంకా జానపద రామాయణాలు బుర్రకథలు, హరికథలుగా, రూపకాలుగా, యక్షగానాలుగా, నాటకాలుగా, చలనచిత్రాలుగా 62 రకాల విశేషమైన కథలు ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్లో కంబరామాయణం, రామచరితమానసం ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ రామకథను ఎవరు ఎప్పుడు ఏ రకంగా చెప్పినా కూడా ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతుంటుంది. ముఖ్య సరస్వతి. ఆనాడు ఆ కాలంలో మహర్షులు రామకథను చెప్పడంలోనే అనేక విధాలుగా చెప్పారు, అనేక విషయాలు చెప్పారు. వాల్మీకి రామాయణంలో లేనటువంటి రహస్యాన్ని, కనిపించిన రహస్యాన్ని కూడా అధ్యాత్మ రామాయణంలో, బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి పార్వతీ పరమేశ్వర సంవాద రూపమైన అధ్యాత్మ రామాయణంలో వ్యాసులు వారు వివరించారు. ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకుని ఆ రామకథను సరిగ్గా ఇవాటి నుంచి ప్రారంభం చేసి శుభకృనామ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికీ రామకథా ప్రవచనం పూర్తి చేసుకుందాం. శోభకృనామ సంవత్సర ఉగాది నాడు, ఆ సంవత్సరాది నాడు పూర్ణాహుతి కార్యక్రమం స్వీకరిద్దాం. ఈ కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. విశేషం ఏంటంటే రామకథను విన్నవాళ్లకు ఎటువంటి ఫలితం వస్తుందో బ్రహ్మదేవుడు చెప్పాడు. యః కర్ణాంజలి సంపుటైరహర సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత స్వోపద్రవం సంసారం స విహాయ గచ్చతి గుమాన్ విష్ణు పదం శాశ్వతం. ఎవరైతే విందుగా వాల్మీకి ముఖపద్మం నుండి ఆవిర్భవించినటువంటి రామకథామృతాన్ని వింటారో, చెబుతారో, మననం చేసుకుంటారో వాళ్లకు జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, జరా దుఃఖం, విపత్తి దుఃఖం, మరణ దుఃఖం ఏవీ ఉండవుట. ఈ లోకంలో ఉన్నంత వరకు సుఖ సంతోషాలతో ఉంటారు, మనశ్శాంతితో ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షం పొందుతారు. మళ్ళీ పునరపజన్నం, పునర్మరణం అనే స్థితి రాదు. ఇంకా ఏకశ్లోకి రామాయణం ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒక్క శ్లోకంలో రామకథను సంక్షిప్తంగా చెప్పారు మహర్షులు. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం. ఆదౌ రామతపోవనానుగమనం. మొదట రామచంద్ర ప్రభు తన తమ్ముడితోనూ భార్యతోనూ తపోవనానికి వెళ్ళాడు. హత్వా మృగం కాంచనం. మాయాజీ బంగారు జింక
రూపంలో ఉన్నటువంటి మారీచుడిని సంహరించాడు. వైదేహీ హరణం ఆ సందర్భంలోనే, ఆ సమయంలోనే రావణాసురుడు సీతామాతను తీసుకువెళ్ళాడు. జటాయు మరణం, అమ్మవారిని రక్షించబోయి జటాయు మరణించాడు. సుగ్రీవ సంభాషణం, ఆంజనేయ స్వామి రామసుగ్రీవులకు మైత్రి గురించాడు, మాట్లాడుకున్నారు. వారి నిగ్రహణం, వారిని నిగ్రహించి సుగ్రీవుడికి మేలు చేశాడు శ్రీరామచంద్ర ప్రభు. సముద్రధరణం, ఆంజనేయ స్వామి వారు దక్షిణ దిక్కుకు వెళ్ళి సముద్రాన్ని దాటి అమ్మవారిని దర్శించారు, లంకను దగ్ధం చేశారు. పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం, ఆ తర్వాత రాముల వారు కపిసైన్యంతో సముద్రం దాటి లంకకు వెళ్ళి రావణ కుంభకర్ణులను సంహరించారు. ఏతద్ధి రామాయణం, ఏతత్ హి రామాయణం, ఇదే రామకథ, త్రేతాయుగ చరిత్ర. రామస్య అయనం రామాయణం, రామస్య అయనం రామాయణం. అయనం అంటే చరిత్ర, మార్గం అని కూడా ఉంది, ఉత్తరాయణం దక్షిణాయనం అంటూ ఉంటాం కదా. ఇది రామస్య అయనం రామాయణం. అలాంటి విశేషమైన రామాయణం ఎంతో విశేషమైనది. ఇంకా ఈ వాల్మీకి రామాయణంలో ఉన్న విశేషాలను మనం సంవత్సరం పాటు నెమ్మదిగా చెప్పుకోవచ్చు. రోజుకు 2 సర్కలు చొప్పున సంపూర్ణంగా 24,000 శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకాన్ని విడిచిపెట్టకుండా పూర్తిగా చెప్పుకుంటూ ఉందాం. ఇలాంటి విశేషమైన ప్రక్రియ ఎంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ఇది దైవానుగ్రహంతో, రామానుగ్రహంతో మనం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సూచన ఇచ్చి ప్రోత్సహించినటువంటి ఆ దంపతులు అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వైజయంతి అప్పారావు దంపతులు వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు. తప్పకుండా చేద్దామని నాకు అనిపించింది. మీ అందరి సహకారంతో మనం ప్రారంభిస్తున్నాం. ముందుగా స్కాంద పురాణ అంతర్గత శ్రీమద్ రామాయణ మహాత్మ్యం 5 అధ్యాయాలు అది చెప్పుకున్న తర్వాత ప్రథమ సభలో ప్రవేశిద్దాం. నక సనందన, సనత్కుమార, సనాతనులు అని 4 దివ్యర్షులు ఉన్నారు. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు, బ్రహ్మ మానసపుత్రులు అంటారు. అందులో సనత్కుమారుని సనత్సుజాతుడు అని కూడా అంటారు. ఒకసారి నారదుల వారు సనత్సుజాతుడికి ఈ రామాయణ మహిమని చెప్పారు. ఆ విశేషాలను సూత మహర్షి శౌనకాది మహామునిలో నైమిషారణ్యంలో చెప్తున్నారు. స్కాంద పురాణంలో ఉన్న రామాయణ ఇందులో విశేషం ఏంటంటే సౌదాస వృత్తాంతం చాలా విశేషమైనది. ఒకప్పుడు గౌతమ మహర్షి యొక్క ప్రియ శిష్యుడు, కానీ గురువుగారిని అవమానించాడు. తత్ఫలితంగా ఈ సోమదత్తుడు రాక్షసుడయ్యాడు. ఈ రాక్షసుడి పేరు సౌదాసుడు. వీడు అందరినీ కూడా చంపేస్తున్నాడు, సంహరిస్తున్నాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఇలా ఎక్కడెక్కడో తిరిగాడు. రాక్షసుడిగా ఉన్నప్పుడు వాడికి విషయాలు గుర్తులేవు. అలా గురువును అవమానించిన పాపానికి వీడు రాక్షసుడైపోయి అటు ఇటు తిరుగుతూ ఒకసారి అదృష్టవశాత్తు ఒక ఆశ్రమంలో గర్గుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన రామనామ జపంతో పవిత్రుడయ్యాడు. ఇక్కడికి వెళ్ళాడు. ఈ సౌదాసుడికి అనే రాక్షసుడికి, అంటే గతంలో వీడు సోమదత్తుడైన బ్రాహ్మణుడు కదా, వీడికి ఆకలి ఎక్కువైపోయి ఆ గర్గుడిని చంపడానికి వెళ్ళాడు. గర్గుడు రామ 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 అంటూ జపిస్తున్నాడు. ఓం రామ్ శ్రీ రామాయ నమః, ఓం రామ్ శ్రీ రామాయ నమః, ఓం రామ్ శ్రీ రామాయ నమః అని అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తున్నాడు. ఆ ప్రభావంతో ఆయన్ని చంపడానికి వెళ్ళినవాడు ఒక్కసారిగా మారిపోయాడు. వీడు రామనామ ప్రభావంతో వీడికి మార్పు వచ్చింది. వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నాడు. స్వామి రక్షించండి, నేను మిమ్మల్ని సంహరిద్దామని వచ్చాను, మిమ్మల్ని చంపుదామని తిందామని వచ్చాను, కానీ మీరు రామనామం చేస్తున్నారు. ఆ రామనామ శ్రవణ ప్రభావంతో నాలో మార్పు వచ్చేసింది. నేను ఎందుకు రాక్షసుడయ్యానో కూడా నాకు తెలిసింది. నాకు విముక్తి కలిగించండి స్వామి అంటే ఆయన చెప్పారు, నాయన ఇవాళ విశేషమైన కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక శుద్ధ పాడ్యమి. ఇవాటి నుంచి నేను నవమి వరకు 9 రోజుల పాటు రామాయణ పారాయణ చేస్తాను, నేను వింటూ ఉండు అని చెప్పారట ఆ స్వామి. ఆయన ఆ విధంగా గర్గ మహర్షి 9 రోజులు రామనామ జపం చేస్తూ రామాయణ పారాయణ చేయడం వల్ల
ఆ పుణ్యఫలం శ్రవణ పుణ్యఫలం వల్ల వీడు విముక్తి పొందాడు, మోక్షం పొందాడు సౌదాసుడు. రెండవ విషయం ఏంటంటే, ఒకప్పుడు సుమతి అనే మహారాజు ఉండేవాడు. చంద్రవంశంలో ప్రసిద్ధుడైన మహారాజు, సప్తద్వీప వసుంధర, మొత్తం భూమండలానికి ప్రభువు. ఇతని భార్య సత్యవతి. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా రామనామం జపిస్తుంటారు దంపతులు. అన్నదానం చేస్తుంటారు. 1,00,000 సార్లు రామనామం చేయడం, అన్నదానం చేయడం, మళ్ళీ 1,00,000 సార్లు నామదానాలు చేయడం. ఓం రామ్ శ్రీ రామాయ నమః అనే అష్టాక్షర మంత్రాన్ని అక్షర లక్షలు జపించడం, వస్త్రదానాలు, అన్నదానాలు చేయడం, అలా చేస్తున్నాడు సుమతి అనే మహారాజు, ఆయన భార్య సత్యవతి కూడా. ఒకసారి విభాండక మహర్షి ఇక్కడికి వచ్చాడు. సరిగ్గా అది మాఘమాసం. మాఘమాసంలో వచ్చి, నాయన నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇంత విశిష్టమైన ప్రభావం నీకు ఎలా వచ్చింది అని అంటే, మహానుభావ, నేను గత జన్మలో ఒక వేటగాడిని, ఈవిడ ఒక బోయ వనిత. గత జన్మలో మేము అనేక దోషాలు చేశాం. ఆవిడ వేరే ఎక్కడో ఉండేది, అందరిని హింసిస్తూ ఉండేది. నేను ఒకచోట అడవిలో ఉండి అందరిని బాధ పెడుతూ ఉండేవాడిని. చివరకు మేమిద్దరం పూర్వపుణ్య ఫలం వల్ల వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. దర్శించి ఆయన్ని హింసించడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు వశిష్ఠుల వారు రామనామం జపం చేస్తున్నారు. అధ్వనుడు రామనామాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ అద్భుతంగా ఆయన రామనామ జపం చేస్తూ శిష్యుల చేత జపం చేస్తున్నారు. వాళ్ళందరికీ రామకథని చెప్తున్నారు. ఇది మేమిద్దరం విన్నాం. నేను ఒక చోట కూర్చున్నాను, ఆవిడ ఒక చోట కూర్చుంది. ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడ తెలియదు. కానీ ఇద్దరం పాపాత్ములే. రామ కథను విని మాకు చాలా సంతోషం కలిగింది. మా దోషాలన్నీ పోయాయి. వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశాం. స్వామి, అద్భుతమైన రామకథను వినిపించారు, చాలా సంతోషం స్వామి అని చెప్పారు. ఆయన అన్నారు, మీకు పుణ్యులోక ప్రాప్తి కలుగుతుందయ్యా, మీ ఇద్దరు కూడా. అనంతరం మీకు ఆ పుణ్యఫలం వల్ల ఒక విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. తత్ఫలితంగా మేము అక్కడే కొన్నాళ్ళు ఉన్నాం. తర్వాత శరీరాలు విడిచిపెట్టిన తర్వాత మేము పుణ్యలోకానికి వెళ్ళాం. ఆ పుణ్యఫలంతో అనంతర జన్మలో నేను చంద్రవంశ క్షత్రియుడిగా జన్మించాను. సుమతి అనే రాజుగా నా భార్యగా ఆవిర్భవించింది. గత జన్మలో కాళి ఆవిడ పేరు. గత జన్మలో నా పేరు మాలిని, ఆవిడ పేరు కాళి. జన్మలో భార్యాభర్తలు అయ్యాం. అదంతా వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం. సరిగ్గా మీరు మాఘమాసంలో వచ్చారు. మా అఘ పాపాలను తొలగించే మాసం. అఘ అంటే పాపం, మా అఘ అంటే పాపాలను తొలగించే మాసం కనుక మీరు వచ్చారు. మాకు చాలా సంతోషం. మనందరం కూడా మనం రామనామ జపం చేద్దాం, రామకథాశ్రవణం చేద్దాం మాఘశుద్ధ పాడ్యం నుంచి అని చెప్పారు. విభాండక మహర్షి చాలా సంతోషించాడు. ఆ విధంగా విభాండక మహర్షి ఆశీర్వదించాడు. మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు విభాండక మహర్షి. చివరి కథ ఏమిటంటే, కలికుడు అనే వేటగాడు ఉన్నాడు. ఈ కలికుడు అనే వేటగాడు అందరినీ చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, జంతువులు చంపుతున్నాడు, మనుషులను చంపుతున్నాడు. వాడికి విచక్షణ లేదు, వివక్ష లేదు. అలా అందరినీ చంపుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక మహర్షి, ఉత్తంక మహర్షి, చాలా గొప్పవాడైన ఆ ఉత్తంక మహర్షి ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తున్నాడు. ఆ కుటీర మహర్షి తపస్సు చేస్తూ సరిగ్గా చైత్రమాసం ప్రారంభమైంది. ఆ సమయంలో సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఆయన శిష్యులందరికీ రామకథను చెప్తున్నాడు. ఆ సమయంలో కలికుడు అక్కడికి వచ్చాడు. ఇదేదో కథ బాగుంది, విందాం అని కూర్చున్నాడు. వాడు 9 రోజులు కదలకుండా ఉత్తంక మహర్షి చెప్పిన శిష్యులకు చెప్తుంటే రామకథను విన్నట్ట. కలికుడు రామానుగ్రహం కలిగి వాడికి ఉత్తంక మహర్షికి నమస్కారం చేశాడు. మీ అనుగ్రహంతో నేను రామకథను విన్నానని ఆయన స్వామివారికి నమస్కారం చేసేట. నాయన, నీకు మోక్షం కలుగుతుంది అన్నాడు ఉత్తంకుడు. తర్వాత వైకుంఠం నుంచి విమానం వచ్చింది. విష్ణుదూతలు వీడిని కలికుడిని వైకుంఠాన్ని తీసుకుంటారు. ఇది స్కాంద పురాణ అంతర్గత శ్రీమద్ రామాయణ మహాత్మ్యం సూత మహాముని శౌనకాది మహామునులందరికీ చెప్పారు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా బాలకాండలో ప్రవేశిస్తున్నాం.
బాలకాండలో ప్రథమ సర్గ బాలరామాయణం. బాలకాండలో మొత్తం బాలకాండలో 77 సర్గలు ఉన్నాయి. అందులో ప్రథమ సర్గ బాలరామాయణం, అదే సంక్షిప్త రామాయణం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు ప్రాచేతసుడు. అతనే రత్నాకరుడు. విధి వక్రించి అడవిలో వేటగాడుగా మారిపోయి సప్తమహర్షుల యొక్క ఉపదేశంతో రామతారక మంత్రాన్ని జపించాడు. అష్టాక్షరి రామతారక మంత్రాన్ని. అతని చుట్టూ వల్మీకాలు ఏర్పడ్డాయి, పుట్టలు ఏర్పడ్డాయి. ఆ విధంగా రత్నాకరుడు తపస్సు చేసి చేసి వల్మీకాల్లోంచి ఆవిర్భవించిన వాల్మీకిగా అవతరించాడు సప్తమహర్షుల యొక్క అనుగ్రహంతో. ఆయనే రామకథకు రచయిత. వేదముల యొక్క సారాంశాన్ని రామకథలో అనుగ్రహించారు స్వామి. ఇప్పుడు మనం బాలకాండలో ప్రథమ సర్గ సంక్షిప్త రామాయణం 100 శ్లోకాలు. 100 శ్లోకాల్లో నారదుల వారు వాల్మీకి రామకథను సంక్షిప్తంగా చెప్తున్నారు. ముందు శ్లోకాలు చెప్పుకుందాం, తర్వాత సంక్షిప్తంగా భావం చెప్పుకుందాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పొంగవం కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు గోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో యతక్రోధో యుతిమాన్ కో న స్వేగః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధందరం శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రీయేతామితి జామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుల వారు వచ్చారు. నారదుల వారిని వాల్మీకి అడిగాడు, మహానుభావ, షోడశ కళా పరిపూర్ణమైనటువంటి సమర్థుడైన రాజు ఎవరున్నారు భూలోకంలో? అప్పుడు నారదుల వారు చెప్తున్నారు, బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తిదా గుణా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః ఇక్ష్వాకు వంశప్రభో రామో నామ జనైశ్రుతః నీతాత్మా మహావీర్యో జితిమాన్ ధృతిమాన్ వశి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢచతుర్రిందమః ఆజానుబాహు సుశ్రాః సురలాటస్సు విక్రమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పేనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞः సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్య సమాధిమాన్ ప్రజాపతిసమశ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదాంగతత్వజ్ఞః ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధుః అధీనాత్మా విచక్షణః సర్వదాభిగత సద్భిః సముద్రైవ సింధుః ఆర్యः సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనः స చ సర్వగుణోపేతः కౌసల్యానందవర్ధనः సముద్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనः కాలాగ్నిసదృశ క్రోధే క్షమయా పృథివీ సమः ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్య వచనాచ్చైవ త్యగ్రాహేంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీ చ క్షయసాయికౌ వసుతస్తస్య రామస్య వనే వనచరైः సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వసస్సంయతిరక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసునాం ఏతేన తత్రైవ వసతా జనస్థాననివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజఘానరణే రామః తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసతా జనస్థాననివాసినాం
रक्षसां निहतान्यासन् सहस्राणि 14 ततो ज्ञातिवधं श्रुत्वा रावणः क्रोधमूर्छितः सहायं वरयामास मारीचं नाम राक्षसम् वार्यमाणस्व बहुशो मारीचेन स रावणः न विरोधो बलवता क्षमो रावणतेन ते अनादृचितो तद्वाक्यं रावणः कालचोदितः जगाम सह मारीचः तस्याश्रमपदं तदा तेन मायाविना दूरम् अपवाह्य नृपात्मजौ जहारभार्यन् रामस्य गृध्रं हत्वा जटायुषं गृध्रं च निहतं दृष्ट्वा हृतां श्रुत्वा च मैथिलीं राघवशोकसन्तप्तः विरलापाकुलेन्द्रियः ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददर्शः कबन्धं नामरूपेण विकृतं घोरदर्शनं तं निहत्य महाबाहुः ददाह स्वर्गदस्य सः सहजस्य कथयामास शबरीं धर्मचारिणीं श्रमणीं धर्मनिपुणाम् अभिगच्छेति राघव सोऽभ्यगच्छन् महातेजः शबरीं शत्रुसूदनः शबर्या पूजितः सम्यक् रामो दशरथात्मजः पम्पातीरे हनुमता सङ्गतो वानरेणः हनुमद्वचनाच्चैव सुग्रीवेण समागतः सुग्रीवाय च तत्सर्वं शंसद्रामो महाबलः आदितस्तत् यथावृत्तं सीतायाश्च विशेषतः सुग्रीवश्चापि तत्सर्वं श्रुत्वा रामस्य वानरः चकार सख्यं रामेण प्रीतश्चैव अग्निसाक्षिकं ततो वानरराजेन वैरानुकथनं प्रति रामायावेदितं सर्वं प्रणयात् दुःखितेन च प्रतिज्ञातं च रामेण तदा वालिवधं प्रति वालिनश्च बलं तत्र कथयामास वानरः सुग्रीवः शङ्कितश्चासीत् नित्यं वीर्येण राघवे राघवप्रत्ययार्थं तु दुन्दुभेः कायमुत्तमं दर्शयामास सुग्रीवः महापर्वतसन्निभम् उत्स्मयित्वा महाबाहुः प्रेक्ष्य चास्ति महाबलः पादाङ्गुष्ठेन चिक्षेप सम्पूर्णं दशयोजनं बिभेदज पुनस्सारान् सप्तैकेन महेशुना गिरिं रसातलं चैव जनयन् प्रचयं तदा ततः प्रेतमनास्तेन विश्वस्तः स महाकविः किष्किन्धां रामसहितो जगाम च गुहां तदा ततो गर्जद्धरिवरः सुग्रीवो ह्यमपिङ्गळः तेन नादेन महता निर्जगाम हरीश्वरः अनुमान्य तदा तारां सुग्रीवेण समागतः निजघान च तत्रैनं शरेणैकेन राघवः ततः सुग्रीवोचनात् हत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्ये राघवः प्रत्यपादयतु स च सर्वान् समानीय वानरान् वानरर्षभः दिशः प्रस्थापयामास दिदुक्षुर्जनकात्मजाम् ततो गृध्रस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजनविस्तीर्णं पुप्लिवे लवणार्णवं तत्र लङ्कां समासाद्य पुरीं रावणपालितां ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गतां निवेदयित्वा विज्ञानं प्रवृत्तिं च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामास तोरणं पञ्चसेनाग्रहान् हत्वा सप्तमन्त्रिसुतानपि शूरमक्षं च निष्पिष्य ग्रहणं समुपागमत् अस्त्रेणोन्मुक्तमात्मानं ज्ञात्वा पैतामहाद्वरात् मर्शयन् राक्षसान् वीरः यन्त्रिणस्तान् यदृच्छया ततो दत्त्वा पुरीं लङ्कां ऋते सीतां च मैथिलीं रामाय प्रियमाख्यातुं पुनरायान् महाकविः सोऽविगम्य महात्मानं कृत्वा रामं प्रदक्षिणं निवेदयदमेयात्मा दुष्टासीदिति तत्त्वतः ततः सुग्रीवसहितः गत्वा तीरं महोदधेः समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः दर्शयामास चात्मानं समुद्रस्य हृदाम्पतिः समुद्रवचनाच्चैव नलं सेतुमकारयतु तेन गत्वा पुरीं लङ्कां हत्वा रावणमाहवे रामसीतामनुप्राप्य परां व्रीडामुपागमत् तामुवाच ततो रामः परुषं जनसंसदि आमृश्यमाणा सा सीता विवेशज्वलनं सति ततोऽग्निवचनात् सीतां ज्ञात्वा विगतकल्मषां बभूव रामः सम्प्रहृष्टः पूजितः सर्वदैवतैः कर्मणा तेन महता त्रैलोक्यं सचराचरं सदेवर्षिगणं तुष्टं राघवस्य महात्मनः अभिषिच्य च लङ्कायां राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्तदा रामो विज्वरः प्रमुबोधः देवताभ्यो वरं प्राप्य समुत्थाप्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेण सुहृद्वृतः भरद्वाजाश्रमं गत्वा रामः सत्यपराक्रमः भरतस्यान्तिकं रामो हनुमन्तं विसर्जयेत् पुनराख्यायिकां जल्पं सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं ययौ तदा नन्दिग्रामे जटाहित्वा भ्रातृभिः सहितो नखः रामसीतामनुप्राप्य राज्यं पुनर्वाप्तवान् प्रहृष्टो मुदितो लोकः तुष्टः पुष्टः सुधार्मिकः विरामयो ह्यरोगश्च दुर्भिक्षभयवर्जितः न पुत्रमरणं किञ्चित् रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्यश्चाविधवा नित्यं भविष्यन्ति पतिव्रताः न चाग्निजं भयं किञ्चित् नाप्सु मज्जन्तु जन्तवः न वातजं भयं किञ्चित् नापि ज्वरकृतं तथा न चापिक्षुद्भयं तत्र न तस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुदिताः सर्वे यथा कृतयुगे तथा अश्वमेधशतैरिष्ट्वा तथा बहुसुवर्णकैः गवाङ्कोक्षयितुं दत्त्वा ब्रह्मलोकं प्रयास्यति असङ्ख्येयं धनं दत्त्वा
ब्राह्मणेभ्यो महायशाः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः चातुर्वर्ण्यं च लोकेऽस्मिन् स्वे स्वे धर्मे नियोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रयास्यति इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च संवितं यः पठेद् रामचरितं सर्वपापैः प्रमुच्यते एतदाख्यानमायुष्यं पठन् रामायणं नरः सपुत्रपौत्रः सगणः प्रेक्ष्य स्वर्गे महीयते पठन् द्विजो वाग्वृषः त्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिज्जनः पण्यफलत्वमीयात् जनस्य शूद्रोऽपि महत्त्वमीयात् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे श्रीमद् कथासंक्षेपो नाम प्रथमः सर्गः। శ్రీరామానుగ్రహంతో మనం వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమంలో శ్రీకారం చుడుతూ ఆ కార్యక్రమానికి ప్రథమ సర్గలో 100 శ్లోకాలు ఉన్నటువంటి అద్భుతమైన బాలరామాయణం అని పేరు పొందిన సంక్షేప రామాయణాన్ని విన్నాం. రామ్ జయ జయ